డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్లో. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల్లో చదువుతున్న చిన్నారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పిల్లలకు అందించే పోషకాహార మెనూలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించడంతో పాటు ఆరోగ్యంగా పెరిగేందుకు మరింత పౌష్టికమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వారానికి 2 సార్లు పులిహోర అందించేవారు. అయితే ఇకపై పులిహోర స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు. వారానికి 2 రోజులు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ను చిన్నారులకు వడ్డించున్నారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ ఆహారం పిల్లల ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పిల్లల అల్పాహారంలో కూడా మార్పులు చేశారు. బ్రేక్ఫాస్ట్ సమయంలో ఉడికించిన శనగలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. శనగల్లో ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటంతో పిల్లలకు శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారం మరింత పోషకవంతంగా మారనుంది. ఇక 7 నెలల నుంచి 36 నెలల మధ్య ఉన్న చిన్నారులకు అందించే బాలామృతం పథకంలో కూడా మార్పులు చేశారు. 7 నుంచి 12 నెలల మధ్య ఉన్న శిశువులకు జూనియర్ బాలామృతం, 13 నుంచి 36 నెలల పిల్లలకు సీనియర్ బాలామృతం పేరుతో ప్రత్యేక పోషకాహార పౌడర్ అందించున్నారు. ఈ పౌడర్ ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్లను మహిళా శిశు సంక్షేమ శాఖ ఆహ్వానించింది. పిల్లలకు మంచి పోషకాహారం అందించడంతో పాటు అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంగన్వాడీ కార్యకర్తల జీతాల పెంపుపై కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అలాగే ఆశా వర్కర్లు, ఇతర ఉద్యోగ వర్గాల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మొత్తంగా అంగన్వాడీ పిల్లలకు మెరుగైన పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త మార్పులు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.